వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పటి హీరోయిన్ లో బాగా పాపులర్, అందులోనూ తెలుగు అమ్మాయి, ఒంగోలు అమ్మాయి శ్రీలీల. తాను టాలీవుడ్ లో రాణించింది, ఇప్పుడు బాలీవుడ్ కి వెళ్ళింది. నటి శ్రీలీల చాలా చిన్న ఏజ్ లోనే తను ఇండస్ట్రీలో చాలా బాగా రాణిస్తుంది. ఇక తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. అలాంటి శ్రీలీల యోగా డేలో పాల్గొనడం జరిగింది. ఆ యోగా డేలో తాను పాల్గొన్న తర్వాత ఒక విజువల్ ఒకటి చాలా వైరల్ గా మారింది. శ్రీలీలకు ఇక్కడ అవమానం జరిగిందంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే మహారాష్ట్ర సీఎం భార్య అక్కడ శ్రీలీలని అవమానించిందంటూ కూడా అక్కడ మహారాష్ట్ర సీఎం భార్య, అదేవిధంగా తనతో పాటు తన కుమార్తె, అదేవిధంగా శ్రీలీల, వీళ్ళ ముగ్గురు కూడా అక్కడ నించొని ఉన్నటువంటి వీడియో, ఆ తర్వాత అటు మహారాష్ట్ర సీఎం భార్య తాను చేస్తున్నటువంటి సైగలు ఇప్పుడు చాలా వైరల్ గా మారినటువంటి పరిస్థితిని మనం చూద్దాం. అసలు ఏం జరిగింది ఏంటనేది, అసలు అక్కడ తాను ఏం చెప్పటం జరిగింది, శ్రీలీల ఎందుకు పక్కకు వెళ్ళింది, ఇటువంటి అంశాలు కనుక చూసుకుంటే ఎందుకు దీంతో శ్రీలీలకి అవమానం జరిగిందని చెప్తున్నారు ఫ్యాన్స్ అనేది చూద్దాం. అయితే వీళ్ళందరూ కూడా స్టార్ హీరోయిన్ శ్రీలీల యోగా కార్యక్రమాలలో ఇప్పుడు హీరోలు, హీరోయిన్లు వీళ్ళందరూ కూడా చాలా మంది టాలీవుడ్ హీరోయిన్లు పాల్గొన్నారు, బాలీవుడ్కి సంబంధించినటువంటి హీరోలు పాల్గొంటూ ఇవన్నీ కూడా జరిగాయి. అయితే దీంట్లో భాగంగానే యోగా కార్యక్రమంలో ముంబైలో జరిగినటువంటి, ప్రస్తుతం తాను బాలీవుడ్లో యాక్ట్ చేస్తూ ఉంది, శ్రీలీల కొన్ని మూవీస్ చేస్తూ ఉంది. సో ముంబైలో తాను యాక్టివ్గా ఉంటూ కూడా ముంబై యాక్టర్స్తో కలిసి తాను స్పాట్ అవుతూ ఉంది శ్రీలీల. ఇక ముంబైలో జరిగినటువంటి యోగా డే కార్యక్రమంలో శ్రీలీల పాల్గొనడం జరిగింది. ఇక ఇదే కార్యక్రమానికి మహారాష్ట్ర సీఎం సతీమణి అమృతా ఫడ్నవీస్ వచ్చారు. ఇక అమృతా ఫడ్నవీస్ కూడా ప్రతిసారి యోగా డేలో తాను పాల్గొంటూ ఉంటారు, తాను కూడా యాక్టివ్గా ఉంటారు. తను కొన్నిసార్లు వివాదాల్లో నిలిచినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. తను ప్రవర్తన పట్ల కానీ, లేకపోతే తను వేసుకున్నటువంటి దుస్తుల వల్ల కానీ తను కొంత ట్రోలింగ్స్కి గురవుతూ ఉంటారు. ఎందుకంటే సో అలాంటి పరిస్థితులు ఉంటాయి. అయితే తను అక్కడికి రావటం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో హీరో షాహిద్ కపూర్ కూడా హాజరవటం జరిగింది. వీళ్ళిద్దరూ హాజరయ్యారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఇప్పుడు మనం మొత్తం కనుక ఈ సంఘటనలో చూసుకుంటే ఒక్కసారి ఈ విజువల్ మీరు క్లియర్గా చూడండి. ఇక్కడ तुमच्या दोघींचा मॅडम समोर बघा. ఇక యోగా డే ఆసనాల్లో పాల్గొన్న తర్వాత ఇటు యోగాసనాల తర్వాత స్టేజ్ మీద అమృతా ఫడ్నవీస్, అదేవిధంగా ఆమె కుమార్తె శ్రీలీల, వీళ్ళు ముగ్గురు కలిసి కూడా మీడియా ముందుకు రావటం జరిగింది. ఆ తర్వాత మీడియా ముందులో పోజులు ఇచ్చారు. ఆ సమయంలో కూడా మనం చూడొచ్చు శ్రీలీల కొంచెం వాళ్ళ పక్కన, అంటే అంత ఫ్రీగా కూడా తను ఫ్రీగా ఏం నుంచోలేదు, నార్మల్గా తను నుంచొని కూడా కొంత అన్కంఫర్ట్గా ఫీల్ అవుతూ కేవలం అక్కడ తన ఫోటోలకు పోజులు ఇవ్వడానికి నుంచున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక మీడియా ప్రతినిధి వాళ్ళిద్దరిని కలిసి పోజ్ ఇవ్వమన్నారు. ఆ సమయంలో తాను శ్రీలీలని పక్కకు వెళ్ళమని చెప్పారు. కానీ పక్కకు వెళ్ళమని చెప్పటము, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధి వాళ్ళిద్దరు ఫోటో, ఇటు తల్లి కూతుర్ల ఫోటో ఒకటి ఎక్స్క్లూజివ్గా కావాలనుకోవటం, ఎందుకంటే మహారాష్ట్ర సీఎం భార్య, అదేవిధంగా మహారాష్ట్ర సీఎం కుమార్తె కాబట్టి వాళ్ళిద్దరు ఫోటో ఒకటి ఎక్స్క్లూజివ్గా కావాలనుకోవటంలో తప్పులేదు. అదేవిధంగా వాళ్ళిద్దరు కలిసి ఫోటో దిగటంలోనూ తప్పులేదు. కానీ ఏదైనా కానీ ప్రవర్తించేటువంటి తీరులోనే ఉంటుంది. వాళ్ళిద్దరు ఫోటో అడిగినప్పుడు శ్రీలీల తన గురించి కనుక మనం చూస్తే కనుక ఆమె చిన్న చితక హీరోయిన్ కాదు. అసలు చిన్న చితక హీరోయిన్ అయినా కానీ, లేకపోతే ఎవరైనా కానీ ఎండ్ ఆఫ్ ద డే హ్యూమన్ ఈజ్ హ్యూమన్. మన పక్కనున్న వాళ్ళని గౌరవించి వాళ్ళ గౌరవాన్ని మనం మాత్రం తగ్గించకూడదు ఎక్కడా కూడా. కానీ ఇక్కడ చూస్తే తెలుగులో క్రేజీ హీరోయిన్గా దూసుకుపోతున్నటువంటి శ్రీలీల, అదేవిధంగా కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చింది ఆ అమ్మాయి, కానీ తెలుగు అమ్మాయి తక్కువ సినిమాలతోనే స్టార్ హీరోయిన్గా తాను పేరు అందుకోవటం జరిగింది. పెద్ద పెద్ద హీరోల పక్కన తాను నటించడం జరిగింది. తనకంటూ కూడా ఒక క్రేజ్ను సొంతం చేసుకుంది. ఇటు యంగ్ హీరోలతోనే కాదు, ఒక టాప్ హీరోస్తో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఇలాంటి స్టార్ హీరోలతో తను స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇక ఇప్పుడు బాలీవుడ్లోనూ ఆఫర్స్ అందుకుంటుంది. ఒక బాలీవుడ్లో కూడా చాలా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తుందని చూడాలి. ఇక ఆమె వీడియోస్ కూడా ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఇక శ్రీలీల ఎక్కడికైనా వచ్చినా కానీ తను కూడా అంతే హుందాగా, చాలా సైలెంట్గా, కామ్గా నవ్వుతూ ఉంటూ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది తప్పితే శ్రీలీల కాంట్రవర్సీల్లో కూడా నిలిచేటువంటి హీరోయిన్ కాదు.
అయితే నిన్న జరిగినటువంటి యోగా డే సందర్భంగా కూడా జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నది ముంబైలో ఈ కార్యక్రమం జరిగింది. ఇక ఇదే కార్యక్రమంలో అమృత ఫడ్నవీస్, హీరో షాహిద్ కపూర్ వీళ్ళందరూ పాల్గొనటం జరిగింది. ఇక ఈ ఫోటో దిగేటప్పుడు ఇప్పుడు మనం బిహేవియర్ విషయానికి చూస్తూ ఉన్నాం కదా, అంటే ఒక స్టార్ హీరోయిన్, తనకంటూ ఒక క్రేజ్ ఉంది, తనకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాంటి వ్యక్తులు వాళ్ళు మీడియా ప్రతినిధులు ఫోటో అడిగినప్పుడు ఇటు తన కూతురు అదేవిధంగా తనే కొంచెం పక్కన నుంచొని ఫోటో దిగొచ్చు. లేని పక్షంలో కూడా చేతులతో సైగ చేయకుండా నార్మల్గా ఒక మాటలాగా అడగొచ్చు. అంతేగాని ఏదో చిన్న పిల్లలకు గనక ఏదో ఒక అంటే ఒక చిన్న పిల్లలకి అర్థం కాని వాళ్ళకి చెప్పినట్లుగా సైగలు చేస్తూ మీరు వెళ్ళి అక్కడ నుంచోండి అన్నట్లుగా కూడా, లేకపోతే ఆ స్పాట్లో నుంచోండి అన్నట్లుగా కూడా చెప్పటమే ఇప్పుడు ఇక్కడ మహారాష్ట్ర సీఎంని ట్రోల్ చేసే విధంగా కూడా మారినటువంటి పరిస్థితి. శ్రీలీలాని పక్కకు వెళ్ళమని చెప్పటం, మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు తానే కొంచెం పక్కకు జరిగి ఫోటో దిగటం కానీ, చేతులతో సైగ చేయకుండా మాట్లాడటం కానీ ఈ రకంగా చేసి ఉంటే బాగుంటుంది. అందరూ చూస్తూ ఉండగా కూడా శ్రీలీలానికి అలా చెప్పటం ఏమాత్రం కూడా బాగోలేదు. ఒక టాప్ హీరోయిన్ విషయంలో తను ప్రవర్తించినటువంటి తీరు ఏమాత్రం బాగోలేదని, ఇక్కడే శ్రీలీలాకి అవమానం జరిగిందంటూ ఫ్యాన్స్ అయితే హర్ట్ అయిపోతున్నారు. అయితే ఈ సంఘటన మీద మీరేమంటారు అనేది కూడా కామెంట్ చేయండి. కాకపోతే ఇక్కడ వ్యక్తమవుతున్నటువంటి మనం ఒక కోణంలో మనం చూసినప్పుడు తను ఫోటో దిగటము తప్పులేదు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులు ఫోటో అడగటము తప్పులేదు, శ్రీలీలాని కొంత పక్కకు ఉండమని చెప్పటము తప్పులేదు. కానీ చెప్పినటువంటి విధానం అక్కడ సైగలు చేయటము, అదే తాను కొంత పక్కన ఉండి తానే కొంచెం పక్కకు జరిగి ఫోటో దిగొచ్చు కదా, పక్క స్పాట్కు వెళ్ళి దిగొచ్చు కదా, శ్రీలీలాని ఎందుకు పక్కకు వెళ్ళిపోమనటం అది ఏమాత్రం కూడా మర్యాదపూర్వకంగా లేదు తాను చెప్పినటువంటి విధానం అనేది ఇక్కడ తలెత్తుతున్నటువంటి పాయింట్. మరి చూడాలి దీని మీద మరి మహారాష్ట్ర సీఎం భార్య ఏమైనా స్పందిస్తారా, ఏమైనా ఎక్స్ప్లెయిన్ ఇస్తారా, తను ఏ విధంగా చెప్పడం జరిగింది అనేది. ఇక మరొక వైపు శ్రీలీలా ఫ్యాన్స్ అయితే బాగా హర్ట్ అయ్యారు. మరి దీని మీద శ్రీలీలా ఏమైనా స్పందిస్తుందా? ఒకవేళ శ్రీలీలా కనుక మౌనంగా ఉన్నట్లయితే నిజంగానే శ్రీలీలా కూడా అవమానంగా ఫీల్ అయినట్లే ఫ్యాన్స్ కూడా భావించేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటనేది శ్రీలీలా అయినా వెల్లడిస్తుందా అనేది చూడాలి. तुमच्या दोघींचा